ఎందుకు స్టూడెంట్స్ కూడా స్టూడెంట్స్ అంటే వాళ్ళదేం తప్పు ఉందిలేండి. ఇప్పుడు పేరెంట్స్ లేదు నేను ఈ గవర్నమెంట్ కాలేజ్లోనే జాయిన్ చేస్తాను, లేదా నువ్వు ప్రైవేట్ కాలేజ్లో కావాలంటే నీ ఫీజు నువ్వు సంపాదించుకుంటే దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. కానీ ఇప్పుడు పేరెంట్స్ కూడా జనరల్గా ఈ కార్పొరేట్ కాలేజెస్కి ప్రయారిటీ ఇవ్వడానికి కారణం ఏంటంటారు మీ ఉద్దేశ ప్రకారం? అది వెరీ వెల్ ఆర్కెస్ట్రేటెడ్ అది. అంటే ఇప్పుడు నౌ ఐ కెనాట్ బ్లేమ్ పేరెంట్స్ ఆల్సో నౌ ఈ సిచ్యువేషన్లో. అంటే ఒక అవకాశం ఉండింది ఒకప్పుడు వాళ్ళ ప్లాన్స్ను కనుక్కొని దాన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉండింది, కానీ అది అవ్వలేదు. ఎందుకంటే దే వర్ సో మచ్ ఇన్ టు ది పాలిటిక్స్ అనమాట. పాలసీ మేకర్స్తో కనెక్షన్స్ అట్లా అయిన తర్వాత ఎవరు ఏం చేయలేకపోయినారు. కానీ ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఇప్పుడు పేరెంట్స్ ఎందుకు బ్లేమ్ చేయకూడదంటే, ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో స్టూడెంట్స్ లేరు, టీచర్స్కి చెప్పడం కాదు. నిజంగా చెప్పాలంటే మా జిల్లాలో నుంచి ఈవెన్ నౌ ఐ కెన్ టెల్ యూ దెర్ ఆర్ గ్రేట్ టీచర్స్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. కరెక్ట్. వాళ్ళు ఎక్కడో చేతులు ఎత్తేసినారు ఇంకా మాకు చేత కాదని. ఇది ఇప్పుడు చేయాలంటే తప్పకుండా అది గవర్నమెంట్స్ ప్రెషర్ పెట్టే ప్రెషర్ గ్రూప్స్ కావాలి. అంటే ఏమంటారు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ లాంటివి కొంచెం ప్రెషర్ పెట్టి వీ కెన్ బ్రింగ్ బ్యాక్ దట్ థింగ్ టు గవర్నమెంట్ స్కూల్స్.